మేము అంగన్వాడీ టీచర్స్ అండి. మేము యలమంచిలి ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాము, అంటే అనకాపల్లి జిల్లా నుంచి. ఏం లేదండి, ఇప్పుడు 11,500 జీతంతో మేము బతకడం చాలా కష్టంగా ఉంది. ఈ అధికారం రాకముందు జగన్ గారు ఉన్న పాలనలో మేము 42 రోజులు ధర్నా చేసాం. ధర్నా చేసిన తర్వాత కూడా మాకేం హామీ ఇచ్చారంటే, మనకి నారా లోకేష్ గారు ఏమనంటే, మేము అండగా ఉంటామమ్మా, ఈ ప్రభుత్వం మీకు ఉంటాము, ఈ ఆడవాళ్ళకి మేము అండగా ఉంటాము, అక్క చెల్లెలకు అండగా ఉంటామని మాట ఇచ్చారు. కాబట్టి మేము సమ్మె విరమించుకొని ఇవన్నీ చేసుకొని అతను వస్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని ఉద్దేశం కొద్దీ మేము న్యాయంగానే మేము ఒక శాలరీ అనేది అడగడం జరుగుతుంది. గౌరవ వేతనం మాత్రం అడుగుతున్నాం. ఇప్పుడున్న చాలిన జీతాలతో పిల్లలు పోషించుకోవడం కానీ ఏదైనా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు గ్యాసులు కానీ ఇంటి అద్దెలు కానీ ఇలాంటివన్నీ కట్టుకోవాలంటే ఈ 11,500తో బతకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల కనీసము వేతనం పెంచాలి, వేసవి సెలవులు అనేవి అందరితో పాటు మాకు కూడా ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం. మేమేమి పెద్ద పెద్ద కోరికలు ఏమీ కోరటం లేదు. కనీసం వేతనం పెంచి మా యొక్క ఈ యాప్లు చాలా యాప్ల్లో వర్కర్లు కానీ ఫ్రెషర్ కానీ మెంటల్ టెన్షన్స్ కానీ పడుతున్నాం. కనుక మా యొక్క వర్క్ చేస్తున్న మేము వర్క్కి వ్యతిరేకం కాదు, ఓన్లీ మాకు వేతనాన్ని పెంచితే మా యొక్క జీవితాలని కూడా హ్యాపీగా గడుపుకోవాలని మా కోరిక. కానీ మీరేమో వేతనం గురించి అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, ఇంకా మళ్ళీ మీరు ఎందుకు ధర్నా చేస్తారు? హామీ ఇచ్చింది కానీ ఎక్కడో జీవో నెంబర్ని కానీ అమలు చేయడం అనేది ఎక్కడ కనిపించలేదు. జీవో నెంబర్ ఇస్తే ఈ రోజైనా సరే మేము ఇప్పుడు ఈ సమ్మెను విరమించుకోవడానికి రెడీగా ఉన్నాం. మాకు జీవో అనేది ఎక్కడ ప్రకటించలేదు. మట్టి ఖర్చులు అన్నారు. మట్టి ఖర్చులు చనిపోయాక ఏం చేసుకుంటాం మీరే చెప్పండి. బ్రతికున్నప్పుడు లేనిది చనిపోయాక మాకు ఎందుకండి? మేము ప్రస్తుతానికి ఉన్న పిల్లలు పోషించుకునే అప్పుడు మేము ఒక పిల్లలకి చెప్తున్నాం, 10 పిల్లలకి అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. కానీ మాకంటూ కూడా కొన్ని పథకాలు కూడా వర్తించట్లేదు. మా కొంత జీతంలో వచ్చిన జీతంలోనే మాకు వర్క్ ప్రెషర్ వల్ల మా హెల్త్ ఇష్యూలు అవి కూడా మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్లు అని ఏమీ లేవు. కానీ మేము చాలా హామీ ఇస్తే మాకు కనీస వేతనం మాత్రమే అడుగుతున్నాం మేము, అంతే తప్ప మేము ఎక్కువగా ఏమి ఆశించటం లేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం ఏమీ కాదు, కాకపోతే మా శ్రమకి ఫలితం కావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా పెంచాడు, మళ్ళీ మీరు ధర్నా చేశారు. మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు హామీ ఇచ్చారు. లోకేష్ గారు ఇచ్చినా కూడా మళ్ళీ ఎందుకని ఇవ్వట్లేదు? లోకేష్ గారు మనకి మాట అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడో ఒక 1000 రూపాయలు కూడా ఆయన హయాంలో మనకు ₹1 కూడా పెంచలేదు. కావాలంటే అది ప్రభుత్వానికే తెలుసు. మన మంత్రి గారు అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏం పెట్టారు? మట్టి ఖర్చులు ఇచ్చామంటున్నారు, సెలవుల గురించి ఆలోచిస్తామంటున్నారు, గ్రాడ్యుటీ అంటున్నారు. అవన్నీ ఈ అనవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనం జరగాలని చూస్తున్నాం. ఎక్కడ కూడా మనకి శాలరీ అనేది పెంచలేదు. మీరు జీతం పెంచుతాము అంటే మీ సమ్మె విరమించడానికి మాకు కనీసం వేసవి సెలవులు కూడా కావాలని, ఒక ప్రమోషన్స్ కూడా తీయడం అనేది జరగడం లేదు. ఇక్కడ మేము ఎన్నో రోజుల నుంచి సర్వీస్ చేస్తున్నాం. కనీసం ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తున్నందుకు సూపర్వైజర్ పోస్టులు కూడా తీయాలి కదా. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ సూపర్వైజర్ పోస్టులు తీయలేదు, మనకి జీతం కూడా పెంచలేదు. పెంచేలా ఉంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పని లేదు కదండి. అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చి మేము ఇక్కడ ధర్నా చేయవలసిన లేదు కదా. ఈ సమ్మె అనేది ఇంకెంతవరకు చేస్తారు? ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది? ఈ సమ్మె అనేది మా యొక్క కోరికలు ఇవన్నీ కూడా డిమాండ్ అయ్యే వరకు కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో సమ్మె మాత్రం విరమించము.